హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి మళ్ళీ ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చేసింది. ఈరోజు అయితే కనుక సెకండ్, నేను ఆల్రెడీ గేట్ చూపించాను కదా, 45 గేట్ తర్వాత నెక్స్ట్ ఈ ఫ్లైట్ ఎక్కానండి. ఇది కూడా ఇథియాడ్ ఫ్లైటే. ఇది అయితే నేను రోమ్కి వెళ్తున్నాను. ఈ ఫ్లైట్లో అయితే ఫుడ్ నార్మల్గానే ఉంది. ఫుడ్ అనేది మీకు తెలుసు, ఫస్ట్ ఫ్లైట్లో ఏ ఫుడ్ అయితే తీసుకున్నాను ఇదే ఫ్లైట్లో అదే ఫుడ్ తీసుకున్నానండి. ఇక్కడైతే టికెట్ చూపిస్తున్నాను. ఎప్పుడో వచ్చిందండి టికెట్, జూమ్ చేసినా మీకు అర్థమైపోయింది. ఎప్పుడో వచ్చింది అయితే కనుక ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇదైతే కనుక ఇంకోటి ఏంటి అంటే కనుక నేను ఫుడ్ అయితే ఆ ఫ్లైట్లో ఈ ఫ్లైట్లో ఒకటే ఫుడ్ తీసుకున్నాను. ఇంకా చూశారు కదా, ఫుడ్ అయితే ఏమాత్రం మార్పు లేదు. ఇక్కడైతే రోమ్లో అడుగుపెట్టాను. రోమ్లో అడుగుపెట్టిన తర్వాత అబ్బా ఇంక ఇటలీలో అడుగుపెట్టామమ్మా, ఇంకేమీ బాధ లేదు. ఇక్కడ అందరూ ఇక్కడే భాష మాట్లాడతారు, మనకు వచ్చిన భాషే మాట్లాడతారు. అబుదాబీలో అంటే కొంచెం భాష అనేది వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కటి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడైతే ఇటాలియన్ మాట్లాడతారు. ఇంక హ్యాపీగా లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అని నా మనసులో అనిపించిన మాట అయితే ఇక్కడ చెప్తున్నానండి. ఎందుకంటే ఇండియాలో అనగానే తెలుగు మాట్లాడతారు, ఇంకా మనకు టెన్షన్ లేదు, తెలుగు మాట్లాడుకోవచ్చు ఎయిర్పోర్ట్లో అనుకుంటాం. అదేవిధంగా ఇటలీలో కూడా నేను అదే అనుకుంటున్నానండి. ఇటాలియన్ మాట్లాడతారు కాబట్టి ఇంకా టెన్షన్ లేదు అని నా మనసులో నేను ఎగ్గిరి ఒక గంతేసేసుకున్నానండి. ఇంకా అయితే కనుక ఇక్కడ రోమ్ ఎయిర్పోర్ట్లో తిరుగుతూ సరదాగా వీడియో అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, షాప్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడైతే కనుక రోమ్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్టేనండి. ఇంకోటి రోమ్ నుంచి మళ్ళీ నేను లోకల్ ఫ్లైట్ ఎక్కాలి. లోకల్ ఫ్లైట్లో కూడా చిన్న వీడియోనే చేశాను. ఇదే వీడియోలో కంటిన్యూ అయ్యి ఉంటుంది. తర్వాత బస్ జర్నీ కూడా చేశానండి, చిన్నదే చేశాను అది కూడా. అందుకే వీడియో ఫుల్ చూసేసేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీకు ఇలాంటి ట్రావెలింగ్ బ్లాగ్స్ నచ్చుతున్నాయా? నచ్చితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. గట్టిగా ముట్టిగా వేసేసేయండి. నేను ఎట్లయితే ఎగ్గిరి గంతేసానని నా మనసులో అనుకున్నానో మీరు కూడా ఎగ్గిరి ఒక ముట్టికాయ అయితే వేసేసేయండి బెల్ ఐకాన్ మీద. తర్వాత బెల్ అనేది కొట్టేసిన తర్వాత లైక్ చేయండి. లైక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా చేసేసేయండి. ఇక్కడైతే నేను లోకల్ ఫ్లైట్ కోసం నేను వెళ్తూ ఉన్నాను. లోకల్ ఫ్లైట్ అంటే ఎగ్జిట్ స్టాంప్ కూడా వేయించేసుకోవాలి. అది వేయించుకున్న తర్వాత లోకల్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను. ఇదైతే నాకు 5 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి చిన్నగా వీడియో చేసుకున్నాను. ఇక్కడైతే ఒక్క నిమిషం అలా కూర్చొని నా ఫోన్ సిమ్ ఉంటుంది కదా, ఇండియా సిమ్ తీసి ఇటలీ సిమ్ వేసుకొని హ్యాపీగా కాల్స్ మాట్లాడుకుంటూ ఇక్కడ వీడియో అనేది చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నానండి. ఇక్కడ చాలా మంచి బ్యాగ్స్ కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇటాలియన్ లెదర్ అంటే చాలా ఫేమస్ అండి. కాబట్టి ఇక్కడైతే కనుక చాలా బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నన్ను చాలామంది ఒక క్వశ్చన్ వేశారు, ఆ క్వశ్చన్కి కూడా ఇదే వీడియోలో ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు ఉండేది ఎక్కడ అంటున్నారు. మాది అస్సలు అయితే కనుక ఇండియా అండి. ఇండియాలో గుంటూరులో ఉంటాము. ఇంకా మేము ఇప్పుడు ప్రజెంట్ ఉండేది సొంత ఊరు అయితే గుంటూరు అండి. ఇక్కడ మేము ఉండేదైతే ఇటలీలో ఉదినేలో ఫ్రూలీ వెనీసియా జూలియా అంటారు. వెన్నీస్కి దగ్గర, వెన్నీస్ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడైతే కనుక ఉదినే అని ఉంటుంది. ఉదినేలో మేము ఉంటామండి. అక్కడైతే ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయ్యాము, అక్కడ ఉంటున్నాము. ప్రస్తుతానికైతే సెటిల్ అయ్యాము. కొంత టైం తర్వాత మన ఇంటికి వస్తాం. మన భూమి మనం ఎప్పుడు మర్చిపోలేం కదా, మన ఇంటికి మేము వచ్చేస్తామండి. ఇక్కడైతే నెక్స్ట్ వెతుక్కుంటూ ఉన్నాను, ఎటు వెళ్ళాలి ఏంటి గేట్ అనేది చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఫ్లైట్ ఎక్కాలండి. లోకల్ ఫ్లైట్ ఎక్కేసి నేను వెళ్ళాలి. లోకల్ ఫ్లైట్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చెప్పాలి కదా. 3ST అండి. 3ST ఫ్లైట్ ఎక్కేసి వెళ్తున్నాను. 3ST ఫ్లైట్ ఎక్కేసి 3STలో దిగిన తర్వాత అక్కడి నుంచి చక్కగా 1/2 అవర్లో మన ఇంటికి వెళ్ళిపోతాం బస్ ఎక్కితే. దగ్గరేనండి. కాబట్టి అలా వెళ్తూ నేను గేట్ వెతుక్కుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. కాస్త ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఇక్కడే వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి, ఫ్రీయే కాబట్టి హ్యాపీగా ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటాను. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు లైక్ సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసేసిన తర్వాత నాకు మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలి. మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు పెట్టాలంటే నా ఇన్స్టా ఐడిలో హ్యాపీగా పెట్టేసేయండి. విజయరాణి కే అని ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ పెడితే నేను చేస్తాను. కాల్స్ అయితే చేయకండి, చాలామంది కాల్స్ చేస్తున్నారు. నాకు కాల్ చేయాలంటే మీరు రిక్వెస్ట్ పెడితే ఓకే అని పెడితే కాల్ చేయండి, లేదంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను. ఇక్కడ షాప్స్ మధ్యలో ఇలా పోతూ ఉంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, అండి. ఇవి ఇంకా నచ్చని వాళ్ళు ఎవరుంటారు? పిల్లలు అనగానే చాక్లెట్స్, స్వీట్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇలాంటివి నచ్చకుండా ఎవరికుండా, పిల్లలకే కాదండి మన పెద్దవాళ్ళకు కూడా నచ్చుతూ ఉంటాయి కదా. నేనైతే జూమ్ చేసి ప్రాపర్గా వీడియో చూపించలే, నేను నడుస్తూనే ఈ వీడియో అనేది తీసుకున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఎమర్జెన్సీ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా కుక్క కనిపించిందని మీకు సైడ్ కనిపిస్తే మీరు కామెంట్ చేయండి ఒకసారి, లేదంటే
కావాలంటే వెనక్కి వెళ్ళి చూసిరా అండి, వైట్ది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కుక్కలకు కూడా అయ్యో కుక్కలను తీసుకొస్తున్నారు అనుకుంటున్నారా, వాటికి కూడా సపరేట్ పాస్పోర్టు అన్నీ కావాలండి వాటిని తీసుకురావాలంటే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనుక పక్కన స్క్రీన్స్ ఉన్నాయి. ఆ పైన స్క్రీన్ మీద మనకి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎక్కాలి అనేది అయితే ఉంటుంది. లేదు మీకు ఇక్కడ తెలియదు అన్నప్పుడు ఒక్కసారి ఎంక్వైరీలు అడగండి. నేనైతే ఇది క్రాస్ అయిపోయిన తర్వాత లోకల్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాను, ఆ లోపల నుంచే రావచ్చు. అక్కడ నేను ఎగ్జిట్ స్టాంప్ వేయించేసుకొని లోకల్ ఎయిర్పోర్ట్కి రావడానికి నేను వెళ్తూ ఉన్నాను. ఈ దారి నుంచే వెళ్తానండి. ఈ దారి నుంచి వెళ్తే కనుక మనకు నెక్స్ట్ గేట్ అనేది వస్తుంది. ఏలోనే ఉంటుందండి గేట్ అయితే కనుక. నెక్స్ట్ గేటు అక్కడికి వెళ్ళేసి మనకేందంటే ఇక్కడ నడవటానికి, నాకైతే రోమ్లో నడవటానికి చాలాసేపు పట్టిందండి. ఇంకోటి ఇండియా వచ్చేటప్పుడు అయితే ఇంకా ఘోరం అండి. నాకు 1.5 అవరే ఉంది. 1.5 అవర్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి వీడియో చేశానండి. అర్థం చేసుకుంటే ఎంత పరిగెత్తాను, ఎంత ప్లేస్ పరిగెత్తేసాను. ఇంక ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్లో మనకు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చూసుకోవచ్చు. ఒకవేళ తెలియనప్పుడు పక్కన వాళ్ళని అడిగేసేయచ్చు. ఎందుకంటే మన భాష కాబట్టి బాధ లేదండి. ఇటాలియన్ మాట్లాడుతూ ఉంటారు. ఇటాలియన్ అంటే ఇంకా భయం ఏముందండి, ఇక్కడ ఇన్ని ఏళ్ళ నుంచో ఉంటాను, ఆ ఇటాలియన్ కూడా రాకుండా ఉండలేము కాబట్టి చక్కగా నాకు అందుకే మనసులో ఎగిరి గంతేసినంత పని అయిపోయింది. ఎందుకంటే వచ్చేసాము, ఇంకా బాధ లేదు, భయం లేదు అనే టెన్షన్ అనేది లేకుండా ఎవరైనా అడిగేసేయచ్చు. ఇంకా మన భాష కదా అనే విధంగా నాకు అనిపించింది. అదేవిధంగా నాకు ఇండియా ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు అదే ఫీలింగ్ ఉంటుందండి. అదే ఫీలింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనుక షాప్స్ ఎంత బాగున్నాయో. పైన అయితే కాఫీ హోటల్ అయితే ఉంది. పైన రాశారు చూసారా ఇటలీ అనేది. ఇంకోటి ఇటాలియన్ కాఫీ చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఇటాలియన్ చాక్లెట్స్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ చూసారు కదా, నేను గేట్ దగ్గరకు వచ్చినప్పుడు లోకల్ ఫ్లైట్ అది కూడా అండి, ఫ్లైట్ అయితే వచ్చేసింది. లగేజ్ అంతా ఆ ఫ్లైట్ మీదకి వాళ్ళు ఎక్కిస్తున్నారు. ఇక్కడైతే లగేజీ మనం మోసుకునే పని లేదు, వాళ్ళే మోస్తారండి. ఎయిర్ ఇటలీ అని చెప్పి ఫ్లైట్ అండి, ఇది లోకల్ ఫ్లైటే కనుక. ఎందుకంటే లోకల్ ఫ్లైట్ అంటే వీళ్ళ దాని పేరుతోనే ఉంటుంది కాబట్టి ఈ ఫ్లైట్ మనం ఎక్కాల్సిన ఫ్లైట్ కూడా వచ్చేసింది. కాకపోతే వెయిట్ చేస్తూ ఉండాలి. లోకల్ ఫ్లైట్లో టీవీలు ఇలాంటివి ఉండవు, వాళ్ళే వాయిస్ రూపంలో ఇస్తారండి. ఎందుకంటే ఇంకా నా పక్కన ఒక లేడీ పడింది, నేను తను చక్కగా మాట్లాడుకుంటూ ఎలా జరుగుతుంది మీ జర్నీ, ఇక్కడికి వచ్చారు, మీకు ఇక్కడ ప్లేస్ నచ్చిందా ఏంది అని చెప్పి తను మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా నేను లోకల్ ఫ్లైట్ 1 అవర్ అయితే స్పెండ్ చేశాను. 1 అవర్ పట్టింది, 1 అవర్ 20 మినిట్స్ పట్టింది. ఆ 1 అవర్ 20 మినిట్స్ కూడా తనతో మాట్లాడుకుంటూ నేను వచ్చేసాను. చూసేసేయండి. నాకైతే చక్కగా ఇలా లోకల్ ఫ్లైట్ కూడా ఒక వీడియో చూసారు కదా, టీవీ కానీ ఏం లేదు, ఫుడ్ స్టాండ్ ఒకటి ఉంటుంది. ఈ ఫ్లైట్లో అయితే మనకు పెట్టేది ఏంటి, ఏ ఫుడ్ పెట్టండి, ఓన్లీ డ్రింక్స్ వేస్తారు. వాటరు, డ్రింక్, కాఫీ, టీ ఇలాంటివి ఉంటుంది. ఫుడ్, స్నాక్ ఇలాంటివి అయితే ఎక్కువే ఉండవు. ఒకవేళ ఇచ్చిన ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారండి. నాకైతే అది గుర్తులేదు. చూద్దాం, మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఎప్పుడో వీడియో చేశాను కాబట్టి ఈ విధంగా నేను పక్కన ఆమెతో, ఎందుకంటే ఆ పక్కన ఆమెతో కూడా నేను ఎలా మాట్లాడేది అంటే ఈ వీడియో వాయిస్ ఇచ్చే ముందు చెక్ చేశాను. తనతో మాట్లాడుకుంటూ నేను ఈ వీడియో చేశాను కాబట్టి ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ చూసారు కదా, టీవీ అనేది చాలా ముందు ఉంటుంది. అక్కడ మనకు చెప్తారు బెల్ట్ పెట్టుకోండి అవన్నీ ఇస్తూ ఉంటారు. ఒక లేడీ ఉంది, తను కూడా మనకు ఎలా ఉండాలి ఏంటి అనేది 2 లాంగ్వేజెస్లో చెప్పిందండి. 2 లాంగ్వేజెస్ అంటే ఏ లాంగ్వేజ్లో చెప్పి ఉంటుంది అనేది మీరు గెస్ట్ చేసి ఉంటారు కదా. ఇంకా అక్కడైతే డ్రింక్స్ ఇచ్చేసారు. ఇక్కడైతే కనుక ఫ్లైట్ దిగేసి బయటకు వచ్చినాక లోకల్ బస్ అయితే ఎక్కాను. ఇప్పుడు మనం దిగిన ఎయిర్పోర్ట్ పక్కగానే ఈ బస్సు కూడా పోతూ ఉంటుంది. చూసేసేయండి, ఈ ఎయిర్పోర్ట్లోనేనండి ఇప్పుడు దిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ పార్కింగ్ ప్లేస్, దీని పక్కన అయితే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్లో అయితే నేను దిగేసి ఇంక ఇంటికి వెళ్తున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి, వేరే వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూసేసేయండి. ఆ వీడియోస్ కూడా చాలా మంది చూడటం లేదు. ఆ ఓల్డ్ వీడియోస్ కూడా చూసేసేయండి. ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ ఇదేనండి, ఎదురు కనిపిస్తుంది కదా, ఈ ఎయిర్పోర్ట్లోనే మనం దిగిన ఎయిర్పోర్ట్ ముందే చక్కగా బస్సు ఉంటుందండి. ఈ బస్సు ఎక్కితే కనుక మన ఊరు డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇంకెక్కడ చేంజ్ అయ్యే పని లేదు. మన ఊరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ నడిస్తే మన ఇల్లు వస్తుంది. మెయిన్ సెంటర్లోనే మన ఇల్లు కూడా. చూసారు కదా, 3 వేస్తే ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మన ఊరు వెళ్ళేదండి. అందుకే దీనికి టైటిల్ అయితే అబుదాబి టు ఇటలీ అని పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటలీలోనే 2 ఫ్లైట్లు మార్చాను కాబట్టి. లేదు అంటే అబుదాబి టు రోమ్ టు 3 వేస్తే అని పెట్టమంటారు. ఎలా పెట్టమంటారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తే మీరు చెప్పిన తర్వాత చేంజ్ చేస్తాను. నేను ఏ పేరు పెట్టానో మీరు అది ఓకే అంటారా ఏందనేది టైటిల్ చూసి కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. మరొక మంచి వీడియోతో వస్తాను మీ ముందుకి. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ అందరు సంతోషంగా ఉంటే మీతో పాటు నేను కూడా ఉంటానండి. బై బాయ్, థ్యాంక్ యూ. ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను.